హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? మన వీడియో చూస్తున్నటువంటి వారిలో ఎవరికైనా గానీ ఆడబిడ్డలు ఉంటే గనక కాస్త చివరి వరకు చూసి ఆ తర్వాత నిర్ణయాలైతే తీసుకోండి. కువైట్‌లో ప్రసాద్ అనేటటువంటి ఒక వ్యక్తి హౌస్ డ్రైవర్‌గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. పైగా ఒక యూట్యూబర్ గూడా. తనకు ఒక కూతురు ఉంది. 11 సంవత్సరాల ఒక బిడ్డ. అయితే తన పట్ల జరిగినటువంటి ఒక సంఘటనను తనని చాలా బాధించిందని చెప్పేసి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళి తన మామనే ప్రాణాలు తీసి మళ్ళీ కువైట్‌కి వచ్చి తను రియలైజ్ అయ్యాను. చట్టం పట్ల తనకి గౌరవం ఉంది కాబట్టేసి నేను కువైట్ నుంచి ఆంధ్రాకు వెళ్ళి పోలీసులకైతే లొంగిపోతాను. నేను చేసినటువంటిది తప్పా, ఒప్పా? ఇక మీదట ఏ ఆడపిల్లలకి ఇలా జరగకూడదంటే ఇలా చేయక తప్పదని చెప్పేసి ఒక వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశాడు. అయితే ఫస్టు తను ఏం చెప్తాడో ఒక్క నిమిషం మీకు ఇనిపిస్తాను. తను తప్పు చేశాడా లేదా అన్నది నేనే డిసైడ్ చేస్తాను. ఆ తర్వాత మీరు కూడా కామెంట్ సెక్షన్ రూపంలో డిసైడ్ చేయండి. అన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను, అతనేం చేశాడు. మాది అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము ఐలరాజపల్లి హరిజనవాడ గ్రామం మాది. ఓకే, నా కూతురు పుట్టింటాంచి 11 సంవత్సరాల నుంచి మా అత్త మామే చూసుకుంటా ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా అత్త కోయేట్కి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురి దగ్గర, అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్పచెప్పేసి కువైట్కి అయితే వచ్చింది. ఊళ్ళో కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు. ఓకే, ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో పనుకోవాలి. ఈ మనిషి అనమాట. ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి ఇక్కడ అసలు సంగతి ఏంటంటే ప్రసాద్ మరియు ప్రసాద్ యొక్క భార్య ఇద్దరు కూడా కువైట్లో అయితే వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి క్రమంలో వచ్చేసి తమకు పెద్ద దిక్కు అయినటువంటి మామ మరియు అత్త కుటుంబం దగ్గర వదిలేసి వచ్చారు ఈ 11 ఏళ్ల చిన్నారిని. వదిలేసి వచ్చిన తర్వాత వచ్చేసి తన అత్త యొక్క కుటుంబానికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు రావడంతో తన యొక్క అత్త కూడా కువైట్కి అయితే వచ్చేసింది. అలా వచ్చిన తర్వాత 11 ఏళ్ల చిన్నారిపై కన్నేసినటువంటి స్వయంగా తాతే అత్యాచారానికి పాల్పడ్డాడట. తన యొక్క బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ చిన్నారి తన యొక్క పిన్నితోనే చెప్పింది, తాతయ్య నాతో ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని. అలా చెప్పినటువంటి క్రమంలో తను ఎవరైతే ఉన్నారో ప్రసాద్ యొక్క మరదలు కానీ, మరదల యొక్క భర్త కానీ, వారి యొక్క మామ కానీ ఏమే కానీ పట్టించుకోకుండా పైగా ఆ పసికందునే బెదిరించారట. నువ్వు బయట ఎక్కడైనా చెబితే కానీ నిన్నేమైనా కానీ చేస్తాము అని చెప్పేసి. పైగా అలా బెదిరించడమే కాకుండా ప్రసాద్ యొక్క మరదలు తన యొక్క భర్త ఇద్దరు కలిసి ప్రసాద్ యొక్క భార్యకైతే ఫోన్ అయితే చేశారు. నువ్వు త్వరగా వచ్చేసి నీ కూతుని తీసుకొని వెళ్ళు మీ కుటుంబంలోకి అని చెప్పేసి. అలా చెప్పినటువంటి సమయంలో ప్రసాద్కి ఒక క్షణం అయితే అర్థం కాలేదు. ఇన్ని రోజులు బాగా చూసుకున్నటువంటి వారికి తొందరపడి ఈరోజు నా కూతురిని ఎందుకు తీసుకోమని చెబుతూ ఉన్నారు, నువ్వు వెళ్ళి కనుక్కొని రామని చెప్పేసి ప్రసాద్ భార్యనైతే ఇండియాకైతే పంపించారు. ఇండియాకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తన కూతురు ఆ చిన్నారి తన తల్లితో తన యొక్క బాధను వెల్లడించింది. వెల్లడించినటువంటి క్రమంలో కోపగించుకున్నటువంటి ప్రసాద్ యొక్క భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. చూడండి, ఇలా నా చెల్లెలు యొక్క భర్త, అదేవిధంగా నా తండ్రి నా కూతురి పట్ల ఇలా వ్యవహరించారు, వీళ్ళ పైన చర్య తీసుకోండి అని చెబితే పోలీసు వాళ్ళు అక్కడ తనపై చర్యలు తీసుకోకపోవడం మానేసి పైగా తనపైనే కేసు పెట్టడానికైతే చూశారట. ఇవన్నీ చూసినటువంటి తన భార్య ప్రసాద్కైతే చెప్పింది. ఒక్కసారిగా ఈ మాటలు విన్నటువంటి ప్రసాద్ యొక్క మనసులో ప్రతి తండ్రికి ఉన్నట్లుగానే ఆవేదన అయితే చెందాడు. అదేవిధంగా కోపాన్ని అలాగే ఉంచుకొని కువైట్లో ఉన్నటువంటి వాళ్ళ కఫీల్తో చెప్పాడట, ఒక 4 రోజులు నాకు చుట్టి కావాలి, నా కూతుర్ని చూసి వస్తాను అని చెప్పి. కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళినటువంటి ప్రసాద్ పక్కా మంచిగా ప్లాన్ చేసి తనని పైకి అయితే పంపించేశాడు. మామని పైకంటే మీకైతే తెలుసు కదా, డైరెక్ట్గా అక్కడికి పంపించేసి తిరిగి మళ్ళీ కువైట్కి అయితే వచ్చాడు. కువైట్కి వచ్చిన తర్వాత కొద్ది రోజులు డబ్బు సంపాదించుకొని ఇప్పుడు తను చెబుతున్నది ఏంటంటే నేను చేసింది చట్ట ప్రకారం నేరం, నాలో నేను రియలైజ్ అయ్యాను, చట్టాన్ని గౌరవిస్తూ నేను ఇప్పుడు ఈ కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళి ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో లొంగిపోతాను అని అంటున్నాడు ప్రసాద్. ఇక మీదట ఎవరైనా కానీ ఇలా ఆడపిల్లల విషయంలో చేయాలి అంటే భయపడాలి కాబట్టేసి నేను ఇలా చేశాను అని చెబుతూ ఉన్నాడు. మనం రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సుగాలి ప్రీతికి ఇంతవరకు న్యాయం జరిగిందా? బిల్కిస్ బానుకు ఇంతవరకు న్యాయం జరిగిందా? అంతవరకు ఎందుకు నువ్వు కడప జిల్లా వాసి అని చెబుతున్నావే, దస్తగిరమ్మ ఏ విధంగా ప్రాణాలు కోల్పోయింది, మరి ఆమె యొక్క ప్రాణాలు తీసినటువంటి విఘ్నేష్ అనేటటువంటి అతనికి ఇంతవరకు ఉరిశిక్ష వేశారా? ఇలా
కోకొల్లలుగా మన ఆంధ్ర మరియు దేశం మొత్తం మీద కేసులు పడి ఉండి ఎటువంటి న్యాయం జరగడం లేదని తెలిసి కూడా ఈరోజు నేను తప్పు చేశాను, నేను ఆడపిల్లల కోసం ఇదంతా చేశాను అని చెప్పడం అంటే గన ఇది మూర్ఖత్వం కాదా? ఏదైతే ఈ ప్రసాద్ చెబుతున్నాడో నిజంగానే ఇతనికి కనీసం కామన్ సెన్స్ ఉండి ఉంటే, అదేవిధంగా తన కూతురు మీద ప్రేమ ఉండి ఉంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరమే లేదు. నిజంగానే ఇతని బిడ్డ మీద ప్రేమ ఉండి ఉంటే తను చేయవలసిందేంటి? అసలు ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మానవ మృగాలు ఎటు చూసినా తిరుగుతూ ఉన్నాయే. రేపు నీ బిడ్డ స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. మరి వెళ్ళిన చోట ప్రతి ఒక్క చోట నువ్వు మీ తండ్రి ఎవరు అని అడిగినప్పుడు నీ కూతురు ఏమని సమాధానం చెప్పాలి? ఇలా మా తాతయ్య నాతో అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టేసి మా నాన్న తనని హతమొందించాడు అని చెప్పుకొని తిరగాల. పోనీ అలా చెప్పినటువంటి నీ కూతుర్ని చుట్టూ ఉన్నటువంటి ఆ చిన్నపిల్లలు సైతం ఎగతాళి చేయరా? రేపు ఈరోజు 11 సంవత్సరాలు ఉన్నటువంటి నీ కూతురు రేపు 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయాలి కదా. మరి పెళ్ళి కావాలి అంటే కన్నా నీ యొక్క చరిత్ర బయటికి తీయరా? ఏమని మాత్రం కామన్ సెన్స్ ఉందా? పైగా నేను ఆడపిల్లల కోసం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉన్నాడు ప్రసాద్. ఇక తన భార్య విషయమే తీసుకోండి. ప్రతి విషయంలోనూ నీకు అండదండగా ఉన్నటువంటి నీ భార్యను ఈరోజు ఇదే మానవ మృగాల మధ్య సొసైటీలో వదిలేస్తున్నావు. రేపు నీ భార్య బయటికి తిరగాలి అంటే కన్నా ఎటువంటి వారి మధ్య తిరగాలి? ఈరోజు భర్త లేడు, తనని సమాజం ఎలా చూస్తుంది? వంకర్ తింకర్గా చూడదా? నీ భార్య రేపు నీ కూతుర్ని ఎలా చదివించాలి? ఒకవేళ చదివించడానికి నీ భార్య ఇప్పుడు కువైట్కి వెళ్తే తనని ఎక్కడ ఉంచాలి? హాస్టల్లోనే ఉంచాలి కదా. పోనీ హాస్టళ్లలో ఏమైనా కానీ ఆడపిల్లలకు సేఫ్టీ ఉందా? పోనీ నీ బంధువుల దగ్గర పెట్టాలి అంటే గన సాక్షాత్తు నువ్వే చెప్పావు కదా, పోలీస్ స్టేషన్లో సైతం నాకు న్యాయం జరగలేదు అని. అటువంటప్పుడు డబ్బుతో కొనినటువంటి నీ బంధువులు రేపు ఒకవేళ నీకు ఇండ్లు ఉన్నా కూడా దాన్ని లాక్కొని డబ్బును ఉపయోగించేసి రేపు రోడ్డు మీద వేస్తే గన నీ భార్య బిడ్డ ఎక్కడ ఉండాలి? కామన్ సెన్స్ ఉందా నీకు? అందులోనూ నువ్వు నీ మేనమామ పట్ల చేసినటువంటిది ఏదైతే ఉందో ఒక తండ్రిగా, అదేవిధంగా ఒక మనిషిగా నీకైతే హ్యాట్సప్ అయితే చెప్పగలను. కానీ నువ్వు చేసింది కరెక్ట్ అయినప్పుడు ఇలా పబ్లిక్లోకి వచ్చి చెప్పాల్సినంతటి అవసరం ఏమిటి? ఒకవేళ పోలీసులు పట్టుకుంటారని భయంతో చెప్పావా? పట్టుకున్నప్పుడు ఇదే మాట ఆ రోజు చెప్పి ఉండొచ్చు కదా. లేదు అంటే గన నువ్వు కేవలం అన్నమయ్య జిల్లా వరకు మాత్రమే తెలుసు, కానీ ఈరోజు నీ కూతురు ఫోటో కూడా పెట్టేసి ఈరోజు పూర్తి ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా తెలిసేటట్టు నీ చేతులారా నువ్వే నీ బిడ్డ యొక్క జీవితాన్ని పాడు చేసావు. రేపు నీ ఆడబిడ్డని, నీ కూతుర్ని రేపు సొసైటీ ఎలా చూస్తుంది? రేపు పెళ్ళి ఎలా అవుతుంది? ఈరోజు నువ్వు కువైట్ నుంచి ఇండియాకు వెళ్తావు, పోలీసులకు లొంగిపోతావు, నేను చాలా ఉత్తముని అని చెప్పంగానే నీకు 14 సంవత్సరాలు పడవలసినటువంటి శిక్ష ఏదైతే ఉందో నీకు 4 రోజులే వేస్తారా? 14 సంవత్సరాల పాటు నువ్వు జైల్లోనే ఉండాలి కదా. ఇప్పుడు నీ కూతురికి 11 సంవత్సరాలు అంటే నీకు 14 సంవత్సరాలు అంటే దాదాపుగా 25 సంవత్సరాలు అప్పటికి నీ కూతురి వయసు. ఈ 14 సంవత్సరాలు నీ భార్య ఒంటరిగా ఆ ఆడబిడ్డను పెట్టుకొని ఈ మూర్ఖుల మధ్య సహజీవనం చేయాలి ఆ ఆడబిడ్డ. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అంతేకాదు, ఒకవేళ నువ్వు అన్నమయ్య జిల్లాలో నా కూతురికి ఇలా జరిగింది అని చెప్తూ ఉన్నావు కదా, అదేదో నువ్వు తిరుపతికి వెళ్ళినా, లేదంటే కన్నా పీలేరుకి వెళ్ళినా, నెల్లూరుకి వెళ్ళినా నువ్వు ఎవడు అని ఎవరికి తెలుస్తుంది? నేను ఒక అనాథని, నా భార్య ఒక అనాథ, ఇద్దరం కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మాకు ఎవరూ లేరు అని చెప్పేసి ప్రశాంతంగా వెళ్ళేసి నీ బిడ్డను తీసుకొని అక్కడే పెంచుకొని అక్కడే పెళ్లి చేసి ఉండే నువ్వు ఒక తండ్రిగా గెలిచేవాడివి. ఈరోజు నేను ఇదేదో చేశానండి ఆడపిల్లలకి, ఇంకొకడు ఎవడో భయపడతాడో అంటున్నావు కదా. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. మన భారతదేశంలో ప్రతి నిమిషానికి ఒక ఆడబిడ్డ బలవుతుంది కదా బ్రో. ఏమాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఈరోజు నా బిడ్డ కోసం చేశాను, నీ బిడ్డ కోసం నువ్వు చేసిందంటూ ఏమీ లేదు. భారతదేశంలోని ఆడబిడ్డలకి ఎవడూ చేయగలిగిందంటూ ఏమీ లేదు. సొసైటీ మారాలి అంటే ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి వాయు వరుసలు తెలియాలి, ప్రతి ఒక్కటి తెలియాలి. తెలియకుండా ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో నీ బిడ్డని, నీ భార్యను, ప్రతి ఇద్దరిని కూడా ఈరోజు ఒంటరి వారిని చేసేసావు. అందుకనే మన వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వాటికి సపోర్ట్ అయితే చేయకండి. కారణం ఏంటంటే కన్నా ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ తండ్రిగా ఫెయిల్యూరే, భర్తగా కూడా ఫెయిల్యూరే.
మరి ఇలాగే తన మామను వదిలేసి ఉంటే మరి ఇంకొకరి పట్ల ఇలాగే తప్పుడుగా వ్యవహరించేవాడు కదా బ్రదర్, నువ్వెలా సపోర్ట్ చేస్తావని మీరు అడగవచ్చు. ఆల్రెడీ తనకు పనిష్మెంట్ ఇచ్చేశాడు కదా, పోలీసులు పట్టుకున్నప్పుడు చూసిండొచ్చు కదా. ఈ లోపల తన యొక్క భార్యకి బిడ్డకి కావాల్సినటువంటి డబ్బులు, చదువుకు కావాల్సినటువంటి డబ్బులు, ఏదో ఒక ఇల్లు పక్కన ప్రాంతాల్లో నిర్మించేసి ఇచ్చి ఉంటే కన్నా ప్రశాంతంగా వాళ్ళు గడిపేవాళ్ళు కదా. ఈరోజు నువ్వు ఒంటరిగా వాళ్ళని రోడ్డు మీద వదిలేసి నేనేదో చేశాను నా కుటుంబం కోసం అంటే తెలివి తక్కువతనం కదా అది. ఒకసారి అయితే ఆలోచన చేయండి. అందుకనే ప్రతి ఒక్క ఆడబిడ్డ తల్లిదండ్రులు, ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు మీరు ఆలోచించకపోయినా రేపు మగపిల్లవాడు రోడ్డు మీదైనా బ్రతకగలుగుతాడు, కానీ ఆడబిడ్డ విషయంలో అది జరగదు. కాబట్టి కాస్త ఆలోచన అయితే చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.